పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఒక చోట రెండు చోట్ల ఇదే ప్రశ్న. తెలంగాణలో మరో ఉప ఎన్నికకు రెడీ. ఒకటా రెండా త్వరలోనే తేలుతుందట. దానం నాగేందర్, కడియం శ్రీహర్లపై 10లో 8 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అప్పటిదాకా ఓవేలకు వెలిగిన నాయకులు ఒకసారిగా పదవుల నుంచి తుస్సుమంటూ కింద పడిపోతూ ఉంటారు. ఇక రాజకీయాల్లో బాగా పాతాళంలో ఉన్న కొంతమంది నాయకులు ఒకసారిగా పైకి లేస్తారు. ఏది ఏమైనా రాజకీయాల్లో సమయానికి ఉన్న ప్రాధాన్యత ఇంకా దేనికి లేదని చెప్పాలి. అయితే రాజకీయాలకు సంబంధించి చూస్తే తెలంగాణ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ రాజకీయాలు మారాలంటే చాలా వరకు బేస్ అంతా కూడా నేతల నుంచే ఉంటుందనేది నిపుణుల మాట. ఇది ఇప్పుడే ఎందుకు చెప్తున్నాము అంటే సందర్భం వచ్చింది కాబట్టి. తెలంగాణలో రాజకీయాలు మరోసారి హాట్గా మారే అవకాశం ఉంది. టీ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 2 ఎన్నికలు, అది ఉప ఎన్నికలు జరుగుతాయని ప్రచారం దాగుతుంది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీయే అనేది మాత్రం వాస్తవం. 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో ఎలాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను తిరిగి రానివ్వకూడదని కాంగ్రెస్ అధినాయకత్వం అంతటా వ్యాపించింది. బీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. అలా వచ్చిన వారిలో ప్రధానమైన నాయకులు కూడా ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి నేతలు పెద్ద ఎత్తున అందరూ చేరుకుని ఉన్నారు. వారందరూ ఒక్కసారిగా కాంగ్రెస్లోకి రావడంతో అనర్హత వేటు అనే అంశం బయటకొచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలపై అప్పట్లో అనర్హత కోసం దారి పడింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు పార్టీ మారిన 10 మందిలో ఎమ్మెల్యేలో ఒకరు మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. 10 మంది ఎమ్మెల్యేలలో 9 మంది సేఫ్లో ఉంటారా, లేక 8 మంది ఎమ్మెల్యేలపై మాత్రమే అనర్హత వేటు పడుతుందా అనేది చర్చనీయాంశమైంది. ఇందులో ఖచ్చితంగా అనర్హత వేటు పడేది మాత్రం దానం నాగేంద్ర మాత్రమే. మరొకరు స్టేషన్ కనుపూర్కు చెందిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దానం నాగేందర్ నేరుగా బీఆర్ఎస్ గుర్తు మీద 2023 ఎన్నికల్లో గెలిచి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. మరొకరు కడియం శ్రీహరి పోటీ చేయకపోయినా ఆయన కుమార్తె వరంగల్ ఎంపీగా బరిలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ ఇద్దరిపైన వేటుపడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుంది. మిగిలిన వారిపై ఎలాంటి ఆధారాలు లేవని చెప్తున్నారు. అయితే కడియం శ్రీహరి విషయంలో కొంత పట్టుబిడుపులకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే దానం నాగేంద్రకు న్యాయ నిపుణులు ఇచ్చిన సలహా మేరకు అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఆయన త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఇద్దరికి స్పీకర్ నోటీసులు జారీ చేయడంలో వీరిద్దరిలో ఒకరు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తారా, లేక ఇద్దరు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే దానం నాగేంద్ర మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పును రిజర్వ్లో ఉంచారు. వీరిద్దరూ విచారణ పూర్తయిన తర్వాత తీర్పిచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు అనర్హత వేటుపై గడువు మరో 4 వారాలు పొడిగించడంతో ఈలోపు దానం నాగేంద్ర రాజీనామా చేస్తారంటున్నారు. త్వరలోనే తన రాజీనామా లేఖను స్పీకర్కి ఇవ్వడం, ఆయన ఆమోదించడం జరిగిపోతున్నాయంటున్నారు. కడియ శ్రీహరి విషయంలో మాత్రం ఆలోచనలో ఉన్నారని, ఆయన తప్పిస్తారని ఇప్పటికే కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మరో ఉప ఎన్నిక తెలంగాణలో రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఒకటా 2 చోట్ల అన్నది త్వరలోనే తేలుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.